రండి రండి వంటల బ్యాచ్ రండి. మీకు నగలతో పాటు సింహాసనాన్ని కూడా బోనస్ ఇస్తున్నా, తీసుకుపోండి. అత్తయ్య గారు ఇగో ఇవన్నీ కూరలేసేయండి. తేంగర మహల్లారా వచ్చే లోపల వండేయాలట. అమ్మయ్యా, ఇదిగో పడుకునున్నారు. నగల కొట్టేయడానికి ఇదే మంచి సమయం. అదిగో అక్కడుంది. వామ్మో, వీడు లేచినట్టున్నాడే, పనిష్మెంట్ తో చంపేస్తాడు. అవునక్క, మరి ఇప్పుడు ఏం చేద్దాం? బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోదాం. సూపర్ అక్క. పద పద. తీసుకొచ్చారంటే అయ్యో, సారు తాడుని కాళ్ళు కట్టుకుంటారని నాకే తెలుసు అత్తయ్య గారు. కంగారులో లాక్కొచ్చేసాం. అంటే మా అమ్మ బొమ్మ కొట్టేయడానికి ఇంతకు తెగిస్తారనమాట. మిమ్మల్ని ఎలా కాదే, ఇలా కాదు. ఏ టీమ్ లీడర్స్ రండి. సార్ సార్ ఇదిగోండి కట్టే. వెరీ గుడ్, ఇలాగే ఉండి. ఇదిగో నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో. నువ్వు దాన్ని కొట్టు, నువ్వు దీన్ని కొట్టు. నేను స్టాప్ అనేంత వరకు కొట్టుకుంటారా ఉండాలి. ఇంకొకసారి మా అమ్మ జోలికి వచ్చారో నా చేతిలో చచ్చారా. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.